హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఇంట్లో తాజా పళ్ళు, ఆకుకూరలు మనకి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం కొన్ని కూరగాయలు, కొన్ని పళ్ళు తీసుకోవడానికి అభ్యంతర పడుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే అవి తింటే వాళ్ళ శరీరానికి పడదు. కొన్ని రకాల కూరగాయలు, కొన్ని రకాల పళ్లను అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంటర్నల్ గా కొన్ని రకాల పళ్ళు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ బాహ్యంగా పూయడానికి, అంటే మన శరీరం మీద అప్లై చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవు. ఇంతకీ నేను దేని గురించి చెబుతున్నాను అంటే, మీ ముఖం మీద పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, మొటిమలు, స్కిన్ సాగిపోవడం, కళ్ల కింద నల్లటి వలయాలు, వీటన్నిటినీ పోగొట్టుకోవడానికి చాలా అంటే చాలా సింపుల్ చిట్కా ఉందండి. అసలు మీరు దీన్ని ప్రిపేర్ చేసుకుంటే ఎంత ఈజీనా ముఖం మీద మచ్చలు పోగొట్టుకోవడం అని మీరే ఆశ్చర్యపోతారు. మరి ముఖం మీద చాలా ఇబ్బందికి గురి చేసే ఈ పిగ్మెంటేషన్ పోగొట్టుకోవడానికి ఆ సూపర్ టిప్ ఎలా ఉపయోగపడుతుంది, వాటికి ఏమేం కావాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో అయితే చూసేద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఒక చర్మ సమస్య. ట్యాన్, డార్క్ స్పాట్స్, మెలస్మా, బ్లెమిషెస్, పోస్ట్ ఇంప్లమేటరీ యాక్నే మార్క్స్, డార్క్ సర్కిల్స్ వంటి సమస్యలు స్కిన్ మీద వస్తూ ఉంటాయి. సాధారణంగా హైపర్ పిగ్మెంటేషన్ సమస్య అనేది మెలనిన్ ఎక్కువ ప్రొడక్షన్ అయితే వస్తుంది. స్కిన్ సెల్స్ లో మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల చర్మం నల్లగా మారిపోయే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కాబట్టి మనం బయటికి వెళ్లినా, ఇంట్లో ఉన్నా చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇలా ఫేస్ మీద హైపర్ పిగ్మెంటేషన్ గాని, మొటిమల సమస్యలు గాని రాకుండా జాగ్రత్త పడొచ్చు. అయితే ఇప్పటికే మీకు ఈ సమస్య ఉంటే ఇదిగో ఈ చిన్న రెమెడీ ద్వారా అద్భుతంగా మీ మంగు మచ్చలు మాయమైపోతాయి. 15 రోజుల పాటు రెగ్యులర్ గా అప్లై చేస్తే మీ స్కిన్ ఎంత బ్యూటిఫుల్ గా తయారవుతుంది అంటే మంగు మచ్చలు అనేవి అసలు మీ ఫేస్ మీద ఉన్నట్టు కూడా మీరు గుర్తించరు. అంత క్లీన్ గా, హెల్తీగా మీ స్కిన్ రెడీ అయిపోతుంది. మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజు బంగాళదుంపను తీసుకోండి. ఈ బంగాళదుంప పై చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంప జ్యూస్ మనం తీసుకోబోతున్నాం. బంగాళదుంపని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది నోటికి రుచిని అందించడం మాత్రమే కాదు, చర్మ సమస్యలను కూడా దూరం చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కొంతమంది బంగాళదుంప తింటే కాళ్లు నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయని వాటిని అవాయిడ్ చేస్తారు. గానీ ఇది స్కిన్ కి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీరు తినకపోయినా రేపటి నుంచి బంగాళదుంపలు కొని ఇంటికి తెచ్చుకుంటారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. బంగాళదుంప రసాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు, ఇతర సమస్యలన్నీ దూరమైపోతాయి. బంగాళదుంపలో ఐరన్, పొటాషియం, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్, విటమిన్ ఏ, బి, సి ఉంటాయి. బంగాళదుంప చర్మంలోకి లోతుగా వెళ్లి శుభ్రం చేస్తుంది. ఇది ముఖంలోని మురికిని, మృత కణాలను, అదనపు నూనెను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాల కారణంగా బంగాళదుంప ముడతలు, ఫైన్ లైన్ సమస్యలను తొలగిస్తుంది. బంగాళదుంపల్లోని పిరిడాక్సిన్ మరియు ఫోలేట్ వంటి బి విటమిన్లు కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తాయి, ముడతల వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి మరియు పర్యావరణ ఒత్తిళ్లకు వ్యతిరేకంగా చర్మ అవరోధ పనితీరును మెరుగుపరుస్తాయి. బంగాళదుంపల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా విటమిన్ సి, ఎండ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని బాగు చేయడంలో సహాయపడతాయి. అవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి మరియు చర్మాన్ని బాగా క్లీన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. బంగాళదుంపలోని పొటాషియం ఒక సహజ హైడ్రేటర్. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది, చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. బంగాళదుంపల యొక్క యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మరియు నూనెను పీల్చుకునే సామర్థ్యం మొటిమలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా మొటిమలు రాకుండా కూడా చేస్తాయి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప నుంచి మనం జ్యూస్ అయితే తీసుకోవాలి. ఒక గిన్నెలో గాని లేదా బౌల్లో గాని కాటన్ క్లాత్ వేసి ఈ బంగాళదుంప పేస్ట్ ని అందులో వేసి గట్టిగా పిండండి. జ్యూస్ వస్తుంది. లేదా ఏదైనా ఫిల్టర్ సాయంతో కూడా చేయొచ్చు. కాకపోతే క్లాత్ తీసుకుంటేనే మీకు ఈజీగా బంగాళదుంప జ్యూస్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన జ్యూస్ ని ఏదైనా గాజు కంటైనర్ లో ఒక 3-4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులో 1 స్పూన్ వరకు బంగాళదుంప రసం వేసుకోండి. 1 స్పూన్ సరిపోతుందండి. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కాబట్టి
ఒకరికి 1 స్పూన్ బంగాళదుంప రసం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ రసం. ఇది కూడా 1 స్పూన్ వరకు రసాన్ని వేసి రెండింటిని బాగా కలపండి. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మపు మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చర్మానికి మంచి కాంతినిస్తాయి. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ముఖంపై నుంచి మొటిమలు, పిగ్మెంటేషన్ ని తొలగించడంలో హెల్ప్ అవుతాయి. నిమ్మరసానికి సహజంగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు వంటి సమస్యలు ఉన్నవారు దీన్ని నేరుగా ముఖంపై రాస్తే తీవ్రత తగ్గుతుంది. అయితే నేరుగా వాడే ముందు తక్కువ మోతాదులో ప్యాచ్ టెస్ట్ అయితే ఉత్తమం. రాత్రి సమయాల్లో ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనిని ఇతర సహజ పదార్థాలతో కలిపి వాడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దురద, పొడి చర్మం, నల్లమచ్చలు, మొటిమలు వంటి సమస్యలకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖరీదైన క్రీములు, లోషన్లు వాడకుండా ఇలా హోమ్ రెమెడీస్ ద్వారా చక్కగా మన స్కిన్ ని హీల్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా. 1 స్పూన్ బంగాళదుంప రసం, 1 స్పూన్ నిమ్మరసం, ఈ రెండింటిని బాగా కలిపి పక్కనుంచండి. ఇప్పుడు మీ ఫేస్ ని వాష్ చేసుకుని తడి లేకుండా టవల్ తో తుడుచుకున్న తర్వాత ఒక కాటన్ బాల్ సహాయంతో ఈ బంగాళదుంప నిమ్మరసాన్ని ఫేస్ అంతా చక్కగా అప్లై చేసేయండి. ఫేస్ అలాగే నెక్ ప్లేస్ లో కూడా అప్లై చేయండి. ఇలా చేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ అయితే చేసుకోవాలి. మీరెప్పుడైతే మసాజ్ చేస్తారో అది మీ బాడీలోకి ఇంకిపోతుంది కాబట్టి మీకు ఫేస్ మీద ఎలాంటి జిడ్డు అనేది ఉండదు. 1 గంట పాటు అలా వదిలేసిన తర్వాత చన్నీళ్లతో ఫేస్ ని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు అప్లై చేస్తూ ఉంటే మొటిమలు పోతాయి, మంగు మచ్చలు పోతాయి, మీ స్కిన్ టైట్ అవుతుంది. అలాగే కళ్ల కింద నల్లటి వలయాలు పోయి స్కిన్ అంతా ఈవెన్ టోన్ లో బ్రైట్ గా కనిపిస్తుంది. ఇలా మనం హోమ్ రెమెడీస్ అప్లై చేస్తున్నప్పుడు మన డైట్ లో కూడా కొన్ని మార్పులైతే చేసుకోవాలి. అప్పుడు చాలా తొందరగా రిజల్ట్ చూడొచ్చు. సఫిషియెంట్ గా వాటర్ తీసుకోవడం, మంచిగా విశ్రాంతి తీసుకోవడం, కెమికల్ ప్రొడక్ట్లు ఫేస్ కి అప్లై చేయకుండా ఉండడం, ఇలాంటి హోమ్ రెమెడీస్ అప్లై చేస్తూ స్కిన్ ని ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉంచుకుంటూ ఉంటే ఈ మొటిమలు, వాటి వెనుక వచ్చే మచ్చలు రాకుండా ఉంటాయి. స్కిన్ తొందరగా ముడతలు పడకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న రెమెడీ ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ గా ఉంది కదా. అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. అస్సలు టైం వేస్ట్ అవ్వదు, మనీ ఖర్చు అవ్వదు. చాలా అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అలాగే ఇంటర్నల్ గా కూడా మీరు తాజా ఆకుకూరలు, తాజా పళ్ళు, కూరగాయలు తీసుకుంటూ ఉండండి. మీ బ్లడ్ కూడా మంచిగా ప్యూరిఫై అవుతుంది. బ్లడ్ ప్యూరిఫై అయితే మీ స్కిన్ కూడా ఆటోమేటిక్ గా మంచి కలర్ లోకి వస్తుంది. కాబట్టి తప్పకుండా మీ డైట్ ని కూడా చేంజ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా మీ ముఖం మీద మొటిమలు, మచ్చలు విపరీతంగా వస్తూ ఉంటే ఒకసారి అయితే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. వాళ్ళిచ్చే సలహాలు గాని, సూచనలు గాని, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఒకవేళ మీకు మందులు వాడినా తగ్గలేదు అనుకుంటే ఇదొకసారి ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అయితే ముఖ నిండా మొటిమలు ఎక్కువ ఉంటే గనక నిమ్మరసాన్ని అస్సలు డైరెక్ట్ గా అప్లై చేయకండి. ఇంకా ర్యాషెస్ వస్తాయి. దేనిలో అన్నా కలిపి మాత్రమే నిమ్మరసాన్ని ఫేస్ కి అప్లై చేయాలి. గుర్తుంచుకోండి. చూసారు కదా, హైపర్ పిగ్మెంటేషన్ గానీ, ముఖం మీద ఎలాంటి మచ్చలు ఉన్నా సింపుల్ గా, ఈజీగా ఇంట్లో ఉంటూనే ఈ చిన్న టిప్ ద్వారా పోగొట్టుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. రెగ్యులర్ గా 15 రోజుల పాటు అప్లై అయితే చేయాలి. మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.